అప్పటి నుంచి మన కూడా వస్తున్నట్టు అనిపిస్తుంది, ముఖ్యంగా అనిపిస్తలేదు, ఏం కనిపిస్తలేదు. ఇవ్వలే ఏమోలో ఏమో. మనం పోయే పని దానికి వీరికనే, పోయే పని మనం అంతే. ఏ వాడేవాడే వాడు మొగ చూస్తున్నాడు, వాడు ఎవడో మనం భయపడేది ఉంది. ఇప్పుడు బస్ లేడా చూసుకుంటా మొత్తం నువ్వే మరి చూసుకుంటారు. నువ్వే ఒక్కసారి పాట పాడుస్తా. ఎక్కడ పాట పాడుస్తా. ఇంకా శివ ఎటువంటి శివ వస్తున్నా, శివ వస్తున్నా. అయిపోయిందా పాట? పాట పాడొచ్చింది. మస్తు ఉంటాయి. మళ్ళా ఉండాలి కూడా రాద్దాం మంచిగా, పెట్టి రాద్దాం మంచిగా. ఓకే. అరే మళ్ళీ ఎటుపోయింది శివ? ఎటుపోయినా శివ అయినా ఏడే? అరే మన కోతలో తమ్ముతున్నాడు. మొత్తం చేపలు పట్టుకొని తినేసేయాలి మనం అంతేగా. ఒక్క చేప కూడా చెల్లు ఉంచొద్దు మనం. ఉప సర్పంచ్ చెప్తుండు ఒక్క పురుగు లేర్రా, మొత్తం మనదే ఎంజాయ్. చేపలు పట్టాలి. అందరం చెర్లకు వచ్చేసాం. చెర్ల ఒక్క పురుగు కూడా లేదు. నాకు పట్టచ్చు. ఇంకోలో రావాలి. శ్యామ్ రావాలి. ఇంకైతుంది. రాఘవ ఫోన్ చేస్తుంది మళ్ళీ. చెప్పు రాఘవ్. శ్యామ్ వచ్చాయి అందరు చెర్లకు వచ్చినాం. ప్లాన్ ఇదే. థమ్స్అప్ అది ఏమని చెప్పినా కదా, ఆ థమ్స్అప్ అది ఎంత తీసుకొని వచ్చేసేసి కోటర్ ఇప్పుడు చెప్తుంది. కోటరట మన శివకు. తేకు ఉట్టి అంటున్నా కానీ నువ్వు వచ్చేళ్ళకి వచ్చి ఇవ్వలేరు. వచ్చేసి మస్తు ఎంజాయ్ చేద్దాం. అట్లనా? ఓకే వచ్చేస్తున్నాను, తొందరగా వచ్చేస్తున్నాను. ఓకే రైట్. చేపలు పట్టేస్తాయి మొత్తం. వచ్చేస్తున్నా. సైలెంట్. మనం సప్పుడు అయితే చేపలు ఎటు వెళ్ళిపోతాయి. సైలెంట్ గా అడుగులు అడిగి వెళ్ళాలి. అవును శ్యామ్ వస్తుంటాయి. వస్తుండు. శివ మొత్తం చేపలు పడతాయి. మట్టిది రమేష్ బట్టలు. అబ్బా ఏం పెద్ద పెద్ద చేప పడ్డది. ఒక్కటే మస్తాయి. పెద్ద చేప దొరుకుతున్నా చేపలా? అరే దొరుకుతలేవే, ఒక్క చేప దొరకలేదు. అన్న నాకు కూడా దొరకలేదు. మనం పట్టాము. చేపలు మాత్రం పట్టాము. ఓకే వచ్చిర్రు ఏమంటారా? చల్ ఒక్క మాట వింటారా? ఇజ్జత్ కా సవాల్ ఇవాళ. సర్పంచ్ ఎక్కడ? పట్టుడే. అరే నాయనా ఫస్ట్ చేపలు పట్టి చేపలు పట్టాలి మనది. ఇజ్జత్ కా సవాల్. ఏమేమో సౌండ్ వస్తుందిరా. పొరగన్లు కూడా గాలాలు ఇస్తున్నట్టు. పొరగన్లు అవురు. మన గాలాలు లేవు. మన గాలాలు లేవు.
గుంజుకుందాం రా 4 దెబ్బలు తగ్గి ఈ కొడుకులు పొరగండ్లు అయితే ఇట్లా చేస్తున్నారు. చల్ రైట్ బాయ్. పొరగాళ్ళు దొంగలం అనుకుంటే మనకంటే దొంగలు మనకంటే ఎక్కువ దొంగలు ఉన్నారు. ఒకటి వల్లేదా చేపలు దొంగతనం చేస్తారా మీరు? తొందర పెట్టిస్తా మాకు గాలాలు ఇచ్చేసేది, చేపలు ఎండు పడితే చేపలు కూడా ఇచ్చేసేది. ఓకేనా? ఏమోదు మా చేపలు అవి మేము పట్టుకున్నాం. ఏమ్రో మాయి అరే ఏమ్రా మాయి మా గాలాలు. ఏమిరా హుషారు చేస్తున్నావు? ఒక పని చేస్తా తొందర పెట్టిస్తా. సరేనా? సరే. నలుగురు కలిసి తాగుకుంటా పోదు. ఓకేనా? రైట్. రే ఫుల్ తాగు థమ్స్అప్ ఇంటి పోయి ఎంజాయ్ చేయి. థమ్స్అప్ నీకు ఓకేనా? అరే మంచిగా రెండు థమ్స్అప్లు వస్తున్నాయి, మంచిగా తాగుదాం. వీళ్ళు మన గాలాలు గుంజుకుంటారు రారా, పోయి ఊరోలో చెప్దాం తాగి మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఏమైంది పడ్డది మళ్ళీ ప్రమట పడుతున్నా ఏమైంది దూరం పోయినా ఆయన పక్క పొండి పడతారా పిల్లలు చిన్న పిల్లలు దూరం పుస్కు అంటావు. ఒక్క నిమిషం శివ, వాళ్ళందరికి చేపలు పడ్డాయి. అవును మనకు పడుతుందో లేదో మనం ఎట్లా వేసి పట్టాలి. పట్టాలరా ఇవాళ పట్టాలరా. దాని వాళ్ళందరూ పడ్డది కదా, మనకు పడకపోతే చూద్దాం. దాని చేప అటు గుంజురా గుంజురా గుంజురా. బెండు మునుగుతుంది బెండు మునుగుతలేదురా, చేప బెండు కాదురా అది. బెండు మునుగుతుంది. ఆగు శివ. చూడు ఆగు ఆగు. చేప పడ్డది నన్ను పడి తగ్గినావు కదరా. శివ ఇక్కడ చేపలున్నాయి శివ. రెండున్నారు. అరే వాళ్ళకేమో గాలాల పడ్డాయి, మనకేమో మై కూడా దొరికినాయి రో చేపలు. మై కూడా దొరికినాయి రో చేపలు. చేపలు నువ్వు నన్ను తింటావా, నేను నిన్ను తినన్నా? చేప తింటావా, నేను తినన్నా? ఓహో ఇగో మంచిగా చేపలు పడ్డాయిరా పోయి. ఓకే మంచిగా చేప పడ్డది. ఏం లేదు, మంచిగా అన్ని చేపలు తీసుకపోదాం, మంచిగా కట్ చేపిద్దాం, మంచిగా ఫ్రై చేయించేసి మంచిగా వండుకొని జబర్దస్త్ దావా చేద్దాం రా పోయి. ఊర్లేనా? ఇంటికన్నా మరి వాసన వస్తుందన్నా. మరి ఎట్లా చేద్దామే? అరే ఊరోళ్ళకి మనమే దొరుకుతాం రా అయ్యా. ఆడి చేసే బదులు ఈయన్నే కట్టెలు తెచ్చుకుందాం, ఓకే కాల్చుకుందాం, ఈయన్నే తిందాం. ఏమంటే ఒకసారి ప్రసాద్ అంతే కదా, ఎక్కడంటే అక్కడనే. ఓకే రాఘవ, మనం ఊర్లో ఎక్కడ తెలియదు, మనం ఇక్కడనే కాల్చుకొని తినేద్దాం. ఊర్లోకి పోతే మన వార్డు మెంబర్లు అంతా దొంగతనం చేసి కాల్చుకొని ఒక సర్పంచ్ కూడా అగో ఏం బ్రో. హలో, చెప్పు బంగారం. ఎక్కడ?
మొక్కజొన్న తోట దగ్గరనా? ఒక 5 minutesలో వచ్చేస్తున్నా. ఓకే. రాఘవా, ఏం లేదురా, ఒక చిన్న పని ఉంది. మీరు కాల్స్తుండ్రు అప్పల్లోపు. నువ్వు మళ్ళీ రా, పొద్దున్న పోయినావు. ఏ లంగ సోపతి, ఇదే సోపతి. చాలా వస్తారా? ఏం ప్రభాయ్ మేము దొంగలం దొరవా? ఇప్పుడు దొరికితే మేము దొంగలమా? నువ్వు దొరవ కాల్చలోపు వచ్చేస్తారేను. పక్కా వస్తావా? పక్కా వస్తారేను. ఏం చెప్పట్లు వస్తావు? 10 minutes వస్తా. చూద్దాం. ఇదే. నువ్వు 10 నిమిషాలు రా, మాట బాగుంటది, పద్ధతి మంచి అసలే. 10 నిమిషాలు వచ్చేసాయి. రే వాడు పోయినోడు పోయిండు అంతే. వాడు పోని. ఓకే, మనం ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేద్దాం బర్రీ కాల్చుకొని. కట్టెలు కావాలి. కట్టెలు కావాలి కదా. కట్టెలు నువ్వు అటు, నేను ఇటు. మనిషికి మనిషికి కూడా అయితే పెద్ద దొరికిందా? 5 చేపలు కదా, 10 చేపలు కూడా. మీరు కట్టెలు ఉపసర్పంచ్ కూడా దొరుకుతాయి ఇంకా కట్టెలు. అరే సర్పంచ్ అరే ఇవి ఓయన్న ఎంతసేపు కడితే కట్టెలు జల్దిగా అలవే కట్టెలు మీరు బాగా తెస్తే కలుస్తాయి. ఈ ముచ్చమని కట్టెలకు కింద పెట్టి కాలువా. ఈ ముచ్చమని కట్టెలకు చేపలు కాలుతాయి అనుకుంటున్నావా? లేదన్నా శివ తెస్తుండే కదా కట్టెలు. పెద్ద చేప నాదే. అన్నా మనం చేపలు కాలుస్తున్నాం. నేను ఉప సర్పంచ్ని కదా, నాకు ఇళ్ళకెళ్ళి పెద్ద చేప ఇవ్వాలన్నా. ఫస్ట్ పెద్దది ఇస్తేనే నేను తింటా. ఇగో అందరం మనం ఒకటే, అందరం మనిషికి ఇంత తీసుకుందాం అన్నిట్లకి. మీరు వార్డ్ మెంబర్ అన్నా, నేను ఉప సర్పంచ్ని, నేను పెద్దోని కదా, పెద్దది తీసుకుంటా. సరే సరే మంచిది. రే నువ్వేమైనా చేపలు పట్టినావురా గాలం వేసి గడ్డ మీద తెచ్చి పెట్టుకొని నాకు పెద్దది కావాలంటే ఏమరా? శివానా కట్టెలు మీదికెళ్ళి కూడా వేయాలి, కిందికెళ్ళి గట్టిగా పెట్టాలి. మీకెళ్ళి కట్టెలు వేయద్దా? మీదికెళ్ళి వేస్తే మీదికే వాయమంట. మంట కరెక్ట్ కదా. కిందికెళ్ళి వేస్తేనే కిందికెళ్ళి మంట చేపలు మీద వేయాలి. ఎటేద్దాం, సగం సగం ఉన్నాయి. ప్రస్తుతం ఏం శివకు తెలియదు. ఆయనకు తెలియదా? నేను జర పాట పాడొస్తా, మీరు ఇది చేపలు గాలలో పాట పాడొస్తా. మళ్ళా పాటనా? ఒక పాట ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది పాట. ఊకే శివన్న పాట పాట నవ్వుతుంది. ఏం పాట పాడవద్దు. ఈయన పాట ఏందో, ఆయన ఫోన్ ఏందో. నువ్వు పో జరా. ఏ పాట ఒకసారి చూద్దాం మరి. శివ ఏమో పాట పాడతాను పోయింది. ఏం పాటనో అది ఈ పాట. అరే నువ్వు వచ్చినావురా, నేను పాట పాడినవేమరా? నువ్వు నాకు పాట పాడతానికి వస్తే ఏం పాటనో అని నేను అనుకుంటే పాట పాట. అరే శివ పాట పాడతా అని పోయిండు. ఏం పాట పాడుతున్నా నేను చూసే వరకు ఆడ కొడరు తాగుతుండు శివ. రాత్రి ఉండే రమేష్, రాత్రి ఉండే చెప్పకరా.
సరే సరే కాంతి అన్న చేపలు మాడిపోతున్నాయి అన్న, చేపలు మర్రాయి. మరేస్తున్నా మంచిగా మరేస్తున్నా మంచిగా అదికి మాడిపోయింది చూడాలి. ఎక్సలెంట్ కిందిది అది మంచిగా కిందిది బూరు కాలేదు చూడు. మంట తాకుతుంది. శక బాగా వస్తుంది శక. సూపర్ కాలనీ. ఇంత ముందుకేమో చలి పెట్టింది చెల్లరా చేపలు పట్టేటప్పుడు, ఇప్పుడేమో గరం వస్తుంది మంట. ఇప్పుడు మంటుంటే చేప తినుకుంటా మందు తాగితే ఏమన్నా అవన్న అది ఇది చేప తినుకుంటా మంది తాగితే బిర్యానీ ఎక్కువ అంటారు కానీ నిజమేనా పెద్ద మనుషులు అంటారు. కానీ ఏం చేద్దాం పైసలు లేవు కదా, థమ్స్అప్ పర్చేస్ చేద్దాం. రాత్రి అంటే ఉప సర్పంచ్ సాబ్ ఇచ్చేది అవదు. ఇప్పుడు ఎవడు ఇవ్వాలి? ఇప్పుడు ఓడిస్తా. ఇప్పుడు ఉన్న కాడికే ఇగో చేప, థమ్స్అప్ తెచ్చుకుందాం. ఇంటికి పోయినా కూడా మంది ఇప్పిస్తుంది. అబ్బా మంది ఇప్పిస్తాడంటే రాత్రి మళ్ళా పదావతే. ఇక మాకు రోజు పండుగ. నువ్వు ఉన్న రోజు పండుగ. ఆదని పోయి పాట పాడుతున్నావు. పెద్ద నాదే చేపలు మాడిపోతున్నాయి. మీరు పాట పాడతా అనుకుంటా పోయి అనుకున్నావా? మాకు తెలియదు అనుకున్నావు. నా పాట ఎవడు వచ్చి చూసిండాడు. నువ్వు గడికి అవురా, నేను పాట పాడబోతున్నా. వెనక నువ్వెందుకు వచ్చినావురా? ఏ పాట నాని నేను చూస్తానికి వచ్చిన. నీ అందరు పాడే పాటనే పాడతా కదరా, కొత్తగా ఏమైనా పాడుతున్నా నేను. వేరే ఏమైనా పాట రమేష్ పాట పోతే తాగి పోతే అట్లా కాదే. మనం నేను తాగుతారా అంటే అద్దంటుంటే మా మనోడే కదా. పాట పాడతా అంటే ఏ పాడున్నాడని మనం చూసి భయపడ్డాడు మనోడు ఉప సర్పంచ్. అది కూడా అవునే. ఇప్పుడు ఏమన్నా సుక్క మరి మాకు చేప ముక్కకు ఉన్నదా లేదా? ఉన్నది మొత్తం తాగినరా అయ్యా. మనం తాగినాక ఎడ దొరుకుతుందిరా? ఉన్నది తింటి పంటివి. అరే అరే ఒక్క చేప మాత్రం నాకు కాపాడుర్రా రే. ఒక్క చేప కాపాడుర్రా నాకు. చేప కాదు, చేప పొత్తు కూడా నీకు ఇష్టం తీరాబాయ్. అరే తాగినతో వెళ్ళేది నాకు చేప ఇవ్వకపోతే షేర్లోకి వెళ్ళిపోరురా మీరు. అరే ఇష్టం మనిషి ఉప సర్పంచ్ తిన్నాక నీవు తిను. సరే చూస్తుంది. హలో అక్బర్ భాయ్ ఏడున్నావు? ఇగో ఈడ వార్డ్ మెంబర్లు, వార్డ్ మెంబర్లా, ఉప సర్పంచ్, ఉప సర్పంచా చెర్ల మొత్తం మకాం చేసిరు. చేపలు కాల్చుకొని తింటురు దొంగతనంగా. నువ్వు అర్జెంట్గా ఇడికిరా. ఏం చేస్తారా? ఇజ్జత్ పోయి పని చేస్తారేమ్రా మీరు? సరే సరే నేను వస్తున్నా. రా ఇడికిరా, అన్నీ ఉన్నా నేను. అదే చెరువు. మొత్తం మీద అయితే చేపలు పట్టినాము, కాల్చినాము. చేపలు తింటే దాని రుచి వేర్రా. సర్పంచ్ సాబ్ నమస్తే. అరే గెలిచి 24 గంటలు కాలే, షేర్లా దొంగతనం చేస్తారా? చేపలు పట్టని నా ఇజ్జత్ తీస్తురేం రాబాయ్ మీరు? నేను ఒక సర్పంచ్, నా సర్పంచ్ ఇజ్జత్ ఇస్తారు రాబాయ్ మీరు? వాళ్ళు వార్డు మెంబర్లు, వాళ్ళకు కూడా తెలివి లేదు, నీకు కూడా బుద్ధి లేదు. నువ్వు ఉప సర్పంచ్ అయ్యి ఈ పని చేపిస్తావు? నువ్వు లేదన్నా, నువ్వు ఊరికి పోయినావు కాబట్టి నీ ఫోన్ కలవలేదు. దానికోసమే నేను వీళ్ళకి చేపలు పట్టడానికి పర్మిషన్ ఇచ్చిన అన్న. అన్నా కొంచెమే వార్డు మెంబర్లను పిలిచినాక కూడా నువ్వు రాకపోతే నాకు అర్థం కాదు. మీ సోపతి కూర్చొని నీ చేతిలో పెడుతున్నా అన్నా, తీసుకో అన్నా. అన్న నాది కూడా తీసుకో అన్న. అన్న ఇది చేప తలకాయ కాదే, ఇక నా తలకాయ నా ఇజ్జత్ మానం అంతా నీ చేతిలో పెడుతుంది. ఇక కాపాడుతావా? ఇక నీ ఇష్టం. అందరు తీసుకున్నవే. హలో అన్ను, అందరు తీసుకున్నావు. అందరు తలకాయలు మంచిగా చూస్తున్నాం. అన్న ఆ తలకాయ కూడా తీసుకుంటాడే. కాపాడుతాడు. ఊరుని కాపాడినట్టు మా తలకాయలు కూడా కాపాడు, బొమ్మలు కూడా కాపాడు. సైలెంట్ కెమెరా పైన పెట్టుకున్నా.
మా జీవితాలు, మా ఇజ్జత్ మానవులు, మా తలకాయలు నీ చేతిలో పెట్టినాం అన్న. మళ్ళా సర్పంచ్వి, ఈ సర్కార్ పాలన నీ చేతిలో పెడతామన్నా. ఏం చేసావు చేయను మమ్మల్ని. అది నీదే ఇక. నీదేనా? నీదే అన్న అది. నీట ముంచిన గడ్డలేసిన అంతే ఇక. నీదేనా నీ బాధ్యత? చేతిలో పెట్టినామన్న ఇక. అన్న కన్ను నీదే, ఏలు నీదే. ఇగో అట్లా కాదు, పోయి ఊళ్ళో చెప్తావా చేపలు నీ చేతిలో కూడా ఉన్నాయి, నువ్వు కూడా దొంగవే. ఎవరే? నాకైతే తెలియదే, నాకైతే తెలియదు ఇది. అరే ఇది ప్రేమనా? ఇది కుట్రనా? ఇది ఏంద్రా బాయ్? నా ఇజ్జత్ దియకురి మీరు. నన్ను ఇరికిచ్చిరామ్రా బాబు మీరు. అరే ఇప్పుడు నన్ను కాపాడరా బాయ్ మీరు. అన్న ఒక్క చిన్న పని, ఒక్క సెల్ఫీ తీసుకున్నాం మనం అందరం. అరే ఇది కూడా అవసరం రా బాయ్? అందరం దొంగలమేనే, దొరికితే అందరం దొరికినాం. ఇంకా మీరు ఇంకేముంది, అయిపోయింది, అందరం దొంగలం. ప్రేమతోటి పెట్టిండ్రా అన్న చేప. ఎందుకు పెడుతున్నా అనుకున్నావు? అవునన్నా, నువ్వు వీడికి ఎట్లా వచ్చినవి చెప్తా. తిరుగుడే తిరుగుడే తిను చెప్తా. తినేసి ఎవరైనా చెప్పినా అరే ఆ శరుమమ్మ మొక్కలరా, శరుమమ్మకు గంగమ్మ మొక్కలరా. ఏం రుచి, ఏం సర్పంచ్ సాబ్, సర్పంచ్ మా తింటే దీని రుచే వేర్రా. కాల్సింది అనుకుంటున్నావు? అరే థమ్సప్ పోయిర్రా. పార్టీ అయిపోయింది, మస్తు దావత్. ఎవరం అరే నా ఇజ్జత్ దియకురా బాయ్ మీరు. అన్న నీకోలు చెప్పిర్రే, వీడికి ఎట్లా వచ్చినవే? వీడు ఉన్నామని నీకు ఎట్లా చేసిందే? కిచ్చగాడు ఫోన్ చేసిండ్రా నాకు. నేను కూడా అనుకున్నా. కానీ నేను అనుకున్నా అప్పుడు మనం వస్తుంటే ఎంటెంట్ వచ్చింది చూసినావు ఆ చిత్ర పెట్టుకొని. అప్పుడే నేను అనుకున్నా, నాకు అసలు ఏర్పాటు చేయలే మనం. నేను కూడా చూసినప్పుడు ఇట్లా వెనక చూస్తే కనిపించలే, చిత్ర అడ్డం పెట్టుకుండు. కిచ్చగాడు చెప్పిండా నీకు? అయితే వాడు ఎంబడి వస్తుంటే నేను ఎవరో అనుకున్నా. నేను ఆగో వాడు కూడా వచ్చిండ్రు. ఏం రా గింత అన్యాయం చేస్తావారా? ముక్క కోసం మమ్మల్ని అందరూ బొక్కలు పనిచేస్తేవి, ఇది కరెక్టేనారా కిచ్చా? అన్న రాత్రి మీరు ఉప సర్పంచ్గా గెలిచిర్రు, రాత్రి దావర్కి విలువలే, ఇప్పుడు మళ్ళీ నన్ను కూడా విలువలే. నేను చెప్పిన మళ్ళీ అందుకే. అరే కిచ్చా అయింది అయిపోయిందిరా, మనసులో పెట్టుకోకు, మనం అందరం ఒకటేరా. ఏ మనసులో పెట్టుకోకు. నేను చెప్తా, నన్ను దావత్కి విలువరా మీరు? ఏమనుకుంటారు? నేను కూడా వార్డ్ నెంబరే కదా. చెప్తా మీ సంగతి. అన్న కిచ్చగాడిది కరెక్టేనే, కానీ రాత్రి విలువలేదు, ఇప్పుడు విలువలేదు. మనం ఈ దొంగతనం ఎప్పుడు చేయొద్దే, ఊరును అనుసరించాలి, ప్రతి ఒక్కరు మనం అనుకోవాలి, ఊరు మాటలు మనం వినాలి, వాళ్ళ మాటలు వినాలి. మనం అందరం అనుకొని ఐక్యమత్యంగా ఉండి మనం చేసుకోలే పని. అరే కిచ్చా దారా. నేను రానే రాను, రాత్రి చెప్పలే, ఇప్పుడు చెప్పలే, నేను రావన్నా. అరే మీ సంగతి చెప్పేది తిడతా, నేను రాను. మీ సంగతి చేస్తావు, నన్ను విలువరా మీరు? మీ ఫోటో తీసి గ్రూప్లోనే పెడతావు, ఫోటోలు తీస్తున్నావు, మీ సంగతి చెప్తా. నన్ను ఫోటో తీస్తాడు తీరా. అరే కిచ్చా అది కీప్యాడ్ ఫోన్ రా, అది కెమెరా ఫోన్ కాదురా. అన్నా ఫోటో రాకపోవచ్చు, ఫోన్ పోతుంది కదా, నేను ఫోన్ చేస్తా. ఫోన్ వస్తుంది. హలో చెప్పురా. గ్రూప్లోనా? ఫోటోనా? లేదు, నేను షాపులో పడుతున్నారా? నేను షాపులు పడతలే, ఏం పడతలే. నీకోళ్ళు చెప్పిర్రా మరి పోరగల్లా? నా గాల గుంజుకుంటారా బిడ్డ, మీ సంగతి చెప్తా. సరే సరే సరే, ఊరోళ్ళు వస్తురా? సరే సరే, అందరు వస్తురా? అదే షేర్లాక? సరే సరే సరే, నువ్వైతే వాళ్ళు చెప్పక మరి. సరే మంచిది. ఏమైందా? చేపలు ఉండిరా?
ఈ చేపలు చేపలు కాదు ఈపులు ఊళ్ళే తెలిసిపోయిందట ఆల్రెడీ మేము ఈ చేపలు దొంగతనం చేస్తున్నామని. కూరగాయలు గాడాలు గుంజుకున్నామా పోయి ఊర్లో చెప్పారు. థమ్స్ అప్ తన్నులు రాబట్ట మీకేజీ వీళ్ళందరూ ఉరుకుతురు నన్ను. జల్దీ జల్దీ బోల్దోమి దేవి దగ్గరికి పోవాలి. అది అష్టచెమ్మ మొదలు పెట్టిందో ఏమో. పాడై దొక్క గుంజ వ్యక్తి 2 రోజుల నుంచి అన్నం తిన బుద్ధి అవుతలేదు, మన తిన బుద్ధి అవుతలేదు. ఒక ఊరి దగ్గరకు పోయి ఇంత అల్లన్న పట్టించుకొచ్చుకుంటున్నదో లేదో ఇంటికాడ పోనన్న పోతా మరి. పోరడా ఎప్పుడు చూసిన ఫోన్తో ఆటలు లగ్గమద్దు తెల్లవద్దురా నీ దాంతో పిల్లగా అంటారు. మేడం ఇస్తలేదు నీ ఆటలో మన ఇద్దరు చేసుకో పిల్లల్ని కందాం దా మరి. ముసలానికి ఎరకేనా అంటే వాళ్ళకి కొడతా. ఓ భారీ సిరి ఎవరు సప్పుడు చేసి పాడైతలేరు ఉన్నారా లేరా? ఇంకా పంది ఇది ఇంకా చీరలేదే. ఇంకా కైకిల్లో ఎక్కడో ఎక్కడ వేయరు. తీరలేదత్తా నీ పని ఎలా పొద్దుగానే తీరింది కదా, కూసోపో నీ అత్తానా. अरे भाई एक मेडकिट दे भाई प्लीज भाई मेडकिट दे भाई. अरे रे सत्तन रे 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 नाके रे रिवाइज रे रे नी अब रिवाइज रे ओ पड़ा रे रिवाइज रा ఓ ఫలగా పోయినట్టే మనవాడ ముద్దలు వాళ్ళ కూర్చోడు ఆడ అయిపోద్దా 2 ఏళ్ళు అవడానికి వస్తాను బయలుదేరు బంకలేదు. ఏ ముత్తమంత పోరని చేతులు కూడా చేయలే నీ ఆసనోళ్ళ మనవాడ. ఏమిటికి ఏమిటికి అక్కగత్తరు పనికి వస్తారు కాదు, ఏమిటికో కడుపులోకి ఎక్కేది కాదు. మెడలెన్నో ఎంగా ओ मुसल्लाना रखबा వారికి చెప్తానంటే వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం చేయాలి అత్త? వాళ్ళకి చెప్పి చెప్పి నేను నెరిపడతానా? వాడు చెప్తేనే రకం కాదు. ఇప్పటి నుంచి ఇంట లేడంటే ఎట్లా అగభయం లేకుంటే ఎవడ రాజన్న కొల్లెవరెక్కి ఏమి తిరుగుతెట్లా తల్లిదండ్రులు తిరుగుతాడు. ఈ పోలీసుల వారెక్కే ఎవరో తక్కువ ఉన్నాడు, బిడ్డ చిన్న దుడ్డోడు ఉన్నాడు. ఓ పోడా నేనే కూర్చొని ఆడుతురా. మా చెప్పిన వాటి పోరానికి భయం. నీకేమో అష్టచెమ్మ పీసా, ఈ పోరానికేమో చెరువుల పీసా. ఏమంటారా పోరాని చీపారే ఏం పైరు నీ ముఖం పైరు. ఈ గిట్లున్నాక ఇక ఎట్లుంటాడు? నువ్వే దొంగ అవుతుంది, ఆఫర్లు పడి దొంగ కాడా అయితేనే కానీ అష్టచెమ్మ గీసినవా? మర్చిపోయినవానే అత్త, ఈ వారం నా అంత కాదు ఆ దేవి వంతు. దాని ఇంటి పోయి ఆడదాంపా. అబ్బా గాజునింటికి రావాలా అయిపోయారు. నేను రాను అసలుకే దానికి నాకు పడది, నిమిషం పడది. అది అసలే జవుడాల చిరుది. మనిషిని చూసి మాట్లాడుతుంది. తొవ్వంట కుక్క మీద పెడుతుంది, నక్క మీద పెట్టి చుడుతుంది. దాని ఇంటికాడ అడుగు పెట్టే బదులుగా ఆపోజిట్ కింద కూర్చుండి ఆడింది నయ్యం. నేను రానంటే రాను, నువ్వేమన్నా అనుకోయే. అబ్బా అత్త ఆ ఆట ఆడపోతే నాకు పిసలేసిపోతానే నేను. అబ్బా నేను రానే పిల్ల, నువ్వేమన్నా అనుకో నీ బాంచను. అబ్బా ప్లీజ్ అత్త నా కోసం రావే ప్లీజే. నీ పిలిచేందో గలీజేందో నాకు తెలియదు కానీ నెలకొచ్చి అత్తమామని దాదుడు ఇన్న కానీ ఈ ఆరానికొచ్చి అంటే ఆట పెట్టుడు నీ ఆట పాడుగాను. రోజు నా ఇంట్లోనే ఆట ఆడితే నా మొగుడు ఊకుంటాడా అని అత్త నా ఈ పూ చింత పండి చేస్తాడు. అవు మా చేసినట్టే ఉంది. గంత భయంగా పెందాలుగా అయితే నువ్వు అష్టచమ్మకి ఎందుకు ఎగబడతావు? ఈ పోరడు ఫోన్లు ఎందుకు ఆటలు ఆడతాడు? బడికి పోనా భయం అయినట్టు అదేమో ఉండేనట. ఓ పోడా నీడకొచ్చి ఆడుకుంటారా? ఇక మేము పోతాను అత్త పాదే పోయి ఆడదాం. పోరడు పాడుగాను అమ్మ బాబాయ్ దేవుడా అయ్యో లేవే అత్త నిమ్మలంగా. దేవుడే పాడు కాదు, ఇంత పాడు లేడు పోరడు పాడు కాదు. ఆ పోరాడు చూడలేదే అత్త ఆట పాడు కాను. లేవే అత్త నిమ్మలంగా మనం పోయి ఆడదాం. అరే మెడికిట్ ఏట పాడు కాదు, ఏమిటో వచ్చి పాడైతే. అయ్యో అత్త గవ్వలు కొనాలి కాదే. అది పిసిరాస్తుంది. ఏ అదేమిత్తదే నా ఆట పిసకు నేను కొనుక్కోవాలి దాయిగా. ఓ దేవి ఇంకా పందిర్లే అనే ఆట ఎప్పుడు ఆడదాం? నా పని ఇంకా తీరలేదే. నా మొగడు పొద్దుగాలే సుత్తానే వేడు, ఇంట్లో గింత పని ముట్టుకోలే. అయినా నాకు ఆడబుద్ధి అయితే లేదు. మీరు ఇక్కడ నుంచి ఓరి బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పోరడు పని చేసినాక నువ్వేనుకోతున్నవే, ఎవరికన్నా మారువేనం పోతున్నావు ఏంది? నేను వానికి మార్వానం
పోతానే నువ్వు కూడా ఇద్దరం కలిసి పోదాం అనుకు మారవానం. నేను చెప్పలేదా గీ మోరు తప్పదని జరిగిపోతే ఒక మీద కాలు తప్పుతుందని నేను ఆడ నేను పోతా. అబ్బా నువ్వు ఆగత్తా. ఓ దేవి నువ్వు గట్ల మాట్లాడకే. అత్త నువ్వు ఆగు. ఓ ముసల్లానా బాగా కొడతానవేనే, అయినా నా పని తీరలేదు, నా కాడ బుద్ధి అయితే లేదు. అబ్బా దేవి పనంతా నేను చేస్తా కానీ అబ్బా ప్లీజ్ ఆడుకుందాం అష్టచమ్మ ఇయ్యాలా. పని చేస్తావా దాని ఇంత దాశీర్కం చేస్తావా నువ్వు? ఎక్కడేం పని లేదు ఎక్కి మగడాని నేను చెయ్యావో అది ఆడుతుంటే ఆడుకుంటాను నేను పోతానే సిరి. అబ్బా అత్త అబ్బా ప్లీజ్ దేవి నువ్వు గీపోలే అష్టచమ్మ. మొత్తం చెయ్యి పని మారి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అబ్బా అత్త నా ఒక్కదాని వల్ల ఈ పని అంతా కాదే, మన ఇద్దరం కలిసి అయితే తొందరగా అవుతుంది, తొందరగా ఆడుకోవచ్చు. అదేం బాబురే సంబరాలు కూడా చెంపట్టుగా వినిపినాను సి నేను చెయ్యావో పాడుగాను. అబ్బా అత్త ప్లీజే నేను చెయ్యా అబ్బా నేను ఆట ఆడకపోతే చచ్చిపోయేటట్టున్నానే. ఏం కాదు సత్తదావు నాకేంటే. అబ్బా అత్త ఉండే ప్లీజే అబ్బా ప్లీజే. చీ కదా ఇంటికాడ నేను ఈ లేకలు ఉడతాను అబ్బో నేను ఉండా. అబ్బా అత్త అత్త నా కోసం నువ్వు పని చేస్తావు చేయవా, లేకపోతే నేను ఆ బాగా గురించి చెప్తా. నీ ఆట పాడుగాను ఇదేమాటనే నీ సాగు నా సాగుకి వచ్చింది కదనే చేస్తపా ఏదో ఒకటి అది జరగ పెడతా. గిదేం గీసుడా గిట్ల గీసి పాడాయినవు అంత మళ్ళా పట్నాల కాడ గీసినట్టు పట్నం వేసినట్టు సిక్కుబొక్కులా. నాకు గీయాల్సినట్టు గీసిన ఆడతాడు ఇక్కడ పోతావు. వద్దా నువ్వు దాన్ని ఏమనకే అది మళ్ళీ ఆడనంటది. ఏం గీసుడా ఒక ఇల్లు ఉంటుంది ఒక ఇల్లు ఉండదా నీ ఆట పాడుగాను. వద్ద నువ్వు ఆగే. ఇప్పుడు నువ్వు అంత ఆడవా? వేసి పాడుగా ఆడకుంటే ఏం చెప్తా. కనబడ్డది నొక్కించుకుంటా అన్న. కనబడితే నొక్కించుకుని ఉండదు అష్టన్న చెమ్మన్న పడాలి. గదేమి తోండాట కనబడితే నొక్కించుకునే ఉంటది. చీచి ఫస్ట్ కనబడితే నొక్కించుకోరు అష్ట కన్నా చెమ్మ కన్నా నొక్కించుకోరు. గిన్నెల నుంచి ఆడుతున్నావు ఇంకా తెలియదు నీకు ఆటగా దాంతో ఆడితే గిట్టులే. ఇక నీకు బాగా ఆడుతుంది ఆడిపోయి తొండి ఆడుతాయి దాని మాటలోనే గల్లు అంటది. అయ్యే గిదంతా జాగ్రత్త ఎగాని చేసి పాడుగా పడుతుంది. పోషకటాకి నీ బాగా ఫస్ట్ అష్ట పడితే వీళ్ళు ఇద్దరు గుండు గీకిస్తా. ఏంటే ముసల్లానా నీ కష్టపడితే నాకు గుండు గీకిస్తావా? నీ ఉన్న ఎంటికలన్నీ కావరిస్తా ఏమనుకుంటానామేమో. కవిరిచ్చు కానీ శనివారం నాడు తల వస్తున్నప్పుడు వచ్చి కవిరి ఎందుకంటే నేను వేసుకునేది సౌరం. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. నేను సౌరం వేసుకుంటావని ముసల్దానికి నా వారెత్తు దీన్ని ఎందుకు తీసుకొచ్చినావే నువ్వు? దీని ఏడు పాడగా నాకు కష్టం కూడా పడతలేదు. ఎక్కడ ఎత్తాను మనిషి మీద ఎత్తాను ఇదే లేవట్టే నువ్వేమో నా దగ్గర ఇవ్వచ్చు ఊకోరా అదే అత్త. నేనేమన్నా గోచ వేసిందా అదే వేసిన గిడ కదా. అబ్బా దేవి ఆడదామే. ఏ మాడినట్టే ఉంది అంతే. అబ్బా నాకు నొక్కింది పెడతా. జల్లి ఆడు దాన్ని నొక్కింది. ఓ మా నొక్కింది ఏదో బాగా పని కూడా చేసినట్టు ఇటు పడంగానే ఎద్దు పాడుగా ఇంకా నొక్కి పాడైతే నాది కూడా నొక్కింది. జిట్టిత్తుడు ఏం చేయ ఆట పాడుగా ఇంకా ఆడనే ఈ తొండి పెడుతుంది అన్న. గిట్ల కోళ్ళ గూడ మన కోళ్ళ గుట్ట పిల్లలు గిట్ట ఎత్తాడు. ఇట్ట నీకు ఇట్లనే వేసుకుంటా మళ్ళా పడ్డ వస్తావు చూడు. మూడుసారి అయితే బుడ్డీస్ ఉన్నదా? ఉన్నది అన్ని ఉన్నాయి ఆటేనా అన్ని ఉన్నాయా? దేవుడా మూడోసారి పడద్దు అష్ట పడ్డదనుకో ఈ ముసల్దాన్నే బలిస్తా. పల్లె చెమ్మ పడ్డది మళ్ళీ నొక్కినాయి నాకు నేనే నొక్కినాయి. 9 మంది ఆడితే గట్లనే నొక్కితే ఆడ రాకుండా కానీ 9 ఆడి మంది మీద పెడతాయి. నేను మంచిగానే ఆడతాను. అబ్బా లొల్లి పెట్టుకోకులే మీరు నన్ను ప్రశాంతంగా ఆడనేంటి. బా మళ్ళీ నొక్కింది నాకు. చెమ్మే గట్టయ్య నేను గిట్లుంటే గట్టయ్యి బాగా రాదే అత్త ఆడదాం. బా తీని పడ్డది 1 2 3. అవునే తీరక్క ఇంకా చింతకింది సీన్ గారు చచ్చిపోయిండట నీకు తెలుసా అనే? అయ్యో నా తెలియదే చెల్లె ఎటు చచ్చిపోయిండేవాడు. అమ్మో అని సాగుకును నాకైతే ఏ సంబంధం లేదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సంబంధం లేకపోతే సప్పుడే కూకో. అవునక్క అని దినాలకు నీ చెప్పిరానే
అత్తానా నువ్వు? అత్తను అనుకున్నా కానీ నా దగ్గర కొత్త చీర లేదే. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. మొన్న నువ్వు ఆన్లైన్లో 2 కొత్త చీరలు ఆర్డర్ చేసినావు కానీ అవి ఇంకా రాలేదా? రాలేదే. అందిరాలు తెల్లారత్తానే ఆ చీరలు. సచ్చటోడు ఒక రోజు ఇంకా సత్యమైందే. సరే తరలే. అవునే, మంచిగా దినాలకు కొత్త చీరలు కట్టుకొని పోయేటోళ్ళం కదానే. నేనైతే అందినాలకు రానవ్వా. ఎందుకు? ఆ నోట్లో మనవడా నాకు చెప్పనే ఆనే పైసలు పెట్టి ఆడదామానే. సరేనే ఆడదాం. పెడతావు. ఎందుకు పెట్టావు? నువ్వు పెడతావు. నీ మగడు పని చేస్తాడు పెడతాడు. నాకెక్కడికెళ్ళి వస్తాయి రూపాయలు. నాకెవడు ఇస్తాడు గోటివాడు. నువ్వు ఇప్పుడు ఆడతావా ఆడవా? ఆడుతుంది. తప్పుతుందా? పెట్టురే పైసలు పెట్టురి. మళ్ళీ ఫస్ట్ కాడికి ఆడురు అన్ని దిగిరి. ఇగోవే నా 100 రూపాయలు. ఇగోవే నా 100 కూడా పెడతాను. నువ్వు పెట్టవేమే? అబ్బో దీని దగ్గర పైసలు బాగానే ఉన్నాయి. ఆడే అక్క చెల్లి ఆడు. ఆడవే ఎత్తానా. ఇప్పుడు ఆడరా. అదే పో కన్నే పడ్డ పో కన్ను పెట్టు. అమ్మ కన్ను ఈ తొండి పెడుతుందని కన్ను పెట్టే. కన్ను పడింది. మా గెలిచినవులే. నువ్వు కాక గెలిచినావు. పెద్ద ఊరికి సర్పంచ్ అయినట్టు బిల్డప్ ఇవ్వబడుతుంది. అబ్బా నేనే గెలిచిన. రోజు ఆ కైకిలి ఎండలో పోయే బదులు ఈ ఆట ఆడింది నయ్యం. నీ సంబరం పాడుగాను. తర్వాత దాచుకుంది కానీ మళ్ళీ ఆడదాం పెట్టే. సిరక్క నా దగ్గర ఉన్న పైసలన్నీ అయిపోయినాయే. ఇగో నా ఫోన్లో గూగుల్ పేలో 10,000 ఉన్నాయి. నా ఫోన్ పెట్టి ఆడతానా. నువ్వేం పెట్టి ఆడతావే? నా ఫోన్లో కూడా 10,000 ఉన్నాయే. ఒక్క నిమిషం ఆగు. పోరి ఎటువైనవే? చిట్కా కొట్టగా పుట్టుకన మాయమేనావు. చెర్రగుడు బొమ్మలు ఈడ మావేను మరో ఎటువైనవే. ఆటగాడి వాళ్ళకి ఇట్లా మంత్రాలు వేసుకొచ్చుకొని వెళ్ళదు ఏంది. ఇంటికి పోయి ఫోన్ తీసుకొచ్చుకున్నానే. ఆడండి. నువ్వు ఫోన్ పెట్టినావు. నా దగ్గర ఫోన్ లేదు. పాక కట్టుంది పెట్టాలా మరి. ఉత్త ఫోన్ అయితే ఏమైతుంది? అందులో పింఛన్ మెసేజ్ రాదా? అది పెట్టు. ఆడే రాదే చెల్లి. ఆట పాడుగాను. పొద్దునమ్మ బొమ్మల కాటక పెట్టుకున్నాడని ఎక్కడేం పని లేక మీరు ఇద్దరు నన్ను తీసుకొచ్చి కూర్చుండబెట్టి ఆడిపిస్తారు. కూర్చుండి కాళ్ళు తిమ్మిరచ్చి పాడు కావచ్చు. ముసలోడు ఎంత చూడతాడో ఫోన్ కూర్చోబెట్టిందని చెప్తే ఆగరాదే. కష్టపడ్డదే. ఓ ముసల్లానా చెప్పెయ్యి. ఏమేమి పెడతాన్నవే? కన్ను పడ్డది పెట్ట. నేను ఆడద్దా? ముసలి ఏమో ఎత్తాను అందుకే నాకు పడతలేవు. మళ్ళీ ఇష్టపడ్డదే నాకు. చెమ్మ పడ్డది ఇప్పుడు. టకటక దేవి. మళ్ళీ ఇష్టపడ్డది నాకు. కన్ను పడ్డది. కనబడ్డ పూరగాడనిస్తలేవేందే? అబ్బా అత్త నా కాయలన్నీ చస్తానే. నాయి మాత్రం బతికినాయి. నాయి కూడా చావనే వ్యక్తే. ఇది ఇవాళ మనకి దాన్ని మూసేయాలని చూస్తుంది. అమ్మ తోడే దాని అన్ని కాయలు ఇంట్లో పడతాయి. మన అన్ని కాయలన్నీ బయటకు వచ్చినాయి. నాదొక్కటే కాయ ఉన్నది. అమ్మ తోడే నా కాయ ఇంట్లో ఉంటది. ఉన్న ఫోన్లు నాకే. మంచిగా ఉన్న ఫోన్లన్నీ నాకే. ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నాం. మళ్ళాడదాం పటే. మళ్ళీ ఆడదామా? నా దగ్గర ఆడడానికి ఏం లేవే దేవి. అక్క చెప్తే కానీ నన్ను తిట్టద్దు. మరి తిట్టదు కానీ చెప్పరా అదే. అక్క నీ మొగని పెట్టే ఆటలా. దాని మగ నువ్వేం చేసుకుంటావే? అది మొన్న అట్టి చేపల కూర వేసి ఇచ్చింది. మస్తు కమ్మ ఉన్నది. ఆ కూర దాని మొగడే అంటుండని చెప్పింది. నా మొగడు ఇంట్లో అన్ని పనులు ఎత్తాడు, కూరలు అయితే కమ్మగా అంటాడు. అందుకే నువ్వు పెట్టా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అన్నా ఎటు పోతాను?
ఏం లేదురా తమ్మ, నా పిల్లం ఫోన్ పట్టుకొని ఆగం ఉరికొచ్చింది. మళ్ళీ అష్టచెమ్మ మొదలుపెట్టి రోయేమో అన్న. వీళ్ళకు ఏడా పని పాట లేదన్నా. అన్న వాళ్ళు ఏం చేస్తాను చూద్దాం. ఇంకా చూస్తానికి వచ్చిండ్రా తమ్మ నేను కూడా. కానీ మొగని పెట్టే ఏంది నా మొగుని పెట్టాన్న అయితే పెడతారా ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. దాని మొగని పెడితే నేను కూడా నా చౌకమ్మ పెడతానే. దాని మొగని నువ్వేం చేసుకుంటావే? దేనికో దానికి అక్కర కత్తలు తీయరా అదే. చూసిన వారా తమ్మ, వాళ్ళు మనను ఆటలు కూడా కుదబెట్టి ఆడతారు. అలా సంగతి చూద్దాం పా. ఏం ఆడతారా మీరు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ అష్టచెమ్మల మమ్మల్ని కుదబెడతా అనుకున్నారా? మీ మనుషులు అనుకుంటారా, బొమ్మలు అనుకుంటారా? ఏమనుకుంటారా మీరు? మీ మొగుళ్ళవే. ఏమైనా నీ మొగన్ని కుదగొడుతున్నట్టు కదా, వచ్చిండే కుదబెట్టుది. అంతరావైతే మీరు కూడా కుదగడుదే నీ ఆట పాడుగాను. బావా నేను ఆడవన్లే, అక్కనే ఆడతానన్నది. మీదికెళ్ళి నేను కుదబెడతాను అన్నది బావా. అమ్మో అమ్మో అమ్మో, నా మొగన్ని కుదబెట్టమని నువ్వే కదనే. ఓ పిల్లగా ఇదే కుదబెట్టమన్నది. ఎవరిని కుదబెట్టమన్నారో మేము మాయిన్నాం. సరే తరలే. అబ్బ పెడితే మంచిగా ఉండు. చేతుల దాకా వచ్చి చేయి జారిపోవట్టే. ఈ 40 పది ఇప్పుడే రావాలా. ఇట్లాంటి ఆటలు సరదా కోసం ఆడుకోవాలి. ఇట్లా పైసలు పెట్టి మొగుళ్ళని పెట్టి ఆడద్దే. మీకే చెప్తానా, సరదా కోసం ఆడుకోరు కానీ ఇట్లా పైసలు పెట్టి జీవితాలను నాశనం చేసుకోకూరి. సారీ బావా, ఇంకొకసారి ఆట ఆడం. తప్పైందండి. రేపటి నుంచి నేను ఈ అష్టచెమ్మ ఆడు బంద్ చేస్తా. ఈ ఆడిన కాడికి చాలు కానీ ఆ ఫోన్ పట్టుకొని ఇంటికి నాడు. ఇగో అవే అక్క. ఓ ఆట పెట్టినారు ఆట కొంప వెల్కమ్ టు గజ్వెల్ షోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.